హాయ్ హలో నమస్తే నేను మీ రాకీ భాయ్. ఒక మంచి టాపిక్ అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనకు బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ పోతే ఇంకో ఫ్యామిలీ మంచి షో మాత్రం జనాలకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ మీడియాకు ఒక మంచి ఫుటేజ్ మాత్రం బాగా దొరుకుతుంది ఈ మధ్య. ఏంటంటే ముఖ్యంగా మొన్నటిదాకా మీరు చూసిరు మంచు మనోజ్ గారు విష్ణు గారికి ఇద్దరి మధ్యలో బాగా గొడవలు అవుతున్నాయి. దాని విషయంలో పాప మోహన్ బాబు గారు పెద్ద ఆయన చాలా మందికి ఇండస్ట్రీలో చాలా సీనియర్ పర్సన్. ఆయన అంటే చాలా మందికి రెస్పెక్ట్, ఆయన అంటే చాలా మందికి భయము. అందరికి కూడా ఒక అది ఉండేది, అరే ఏమన్నా అంటే పెద్ద ఆయన మోహన్ బాబు గారిని ఏమన్నా అనాలంటే ఒక్కొక్కరికి ఉచ్చబడిపోయే అంత అది ఉండేది. అట్లాంటి మోహన్ బాబు గారు సడన్గా తెర మీదకి రావడం, ఒక మీడియాని అటాక్ చేయడం అందరం చూసినాం మనం. ఏమవుతుంది అసలు సినిమా ఇండస్ట్రీలో, అసలు ఎటు పోతుంది సినిమా ఇండస్ట్రీ? ఈ గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లల్లో ఉండే గొడవ కాస్త రోడ్డు మీదకి వచ్చేసి చాలా మందికి ఒక ఎంటర్టైన్మెంట్గా అయిపోయింది ఈ మధ్య. సినిమా వాళ్ళంటే థియేటర్లోనే కాదు, తెర మీదనే కాదు, లైవ్లో కూడా మేము మా సినిమా చూపిస్తామనే టైప్లో అయిపోయింది. ఇది చాలా మందికి మంచి ఒక వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. మీడియా వాళ్ళకు కూడా ఒక మంచి ఫుటేజ్ అయితే దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే సినిమా వాళ్ళ మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం అయితే పోతుంది జనాలకు. ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఆయన మోహన్ బాబు గారు ఎంతో మందికి ఎన్నో సెటిల్మెంట్లు ఖాళీ ఇంటికి వస్తే చాలు సెటిల్మెంట్ చేసి పంపిస్తారంట ఆయన ఒక పేరుంది ఆయనకు. అట్లాంటిది ఆయన ఫ్యామిలీని పాపం ఆయనే సెటిల్ చేసుకోలేని పరిస్థితి. ఎంత మంచి చదువులు వాళ్ళకు అంటే విద్యా సంస్థలు ఉన్నాయి, ఇండస్ట్రీలో ఒక మంచి పేరుంది. వాళ్ళ విష్ణు గారు అయితే మంచి మా అసోసియేషన్లో ప్రెసిడెంటు. ఇంత మంచి పేరున్న వాళ్ళు చిన్న ఆస్తి గొడవలు అంటే వాళ్ళకు లేని ఆస్తులు అంటే ఎన్ని కోట్లు ఉంటే మనకు తెలుసు. అట్లాంటి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆస్తుల కోసం గొడవ పడుతున్నారని. నార్మల్గా బయట పీపుల్స్ అయితే ఆస్తుల కోసము ఏ చిన్న ఎకరం ఉన్నా కూడా 2 ఎకరాలు ఉన్నా కూడా అన్నదమ్ములు గొడవ పడతారని తెలుసు. కానీ కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా గొడవ పడతారు, నిజంగా పడతారా అని చెప్పి చూసుకోవడానికి మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో మనం చూస్తున్నాం. సో ఏంటంటే ముఖ్యంగా ఇట్లా చేయడం చాలా బాధాకరమే. మీడియాని అటాక్ చేసిండు పాపం ఆయన. మీడియా అంటే TV9 రిపోర్టర్ని కొట్టడము, ఆయనకు అనుకోకుండా ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ కావడం, సర్జరీ అయింది, ఇదంతా బాగానే ఉంది. దానివల్ల ఏమైందంటే ఆయన ఇంట్లో ఉండే కోపాన్ని ప్రజల మీదకి తీసుకురావాల్సి వచ్చింది. బట్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఒక సోషల్ మీడియా యాంకర్ అనొచ్చు, లేకపోతే రిపోర్టర్ అనొచ్చు. మనం మీడియా వాళ్ళం కూడా కొద్దిగా అన్నిట్లో ఇన్వాల్వ్ కాకపోవడం కూడా చాలా మంచిది బ్రదర్. ఎగ్జాంపుల్ చూసినాం కదా ఇప్పుడు ఏం జరిగిందో. ప్రతి ఫ్యామిలీని పోయి టచ్ చేస్తాం మనం, అలా పుల్లలు పెడతాము, లేకపోతే వాళ్ళని గెలుకుతాము, ఏదో చేస్తాం. అది చేసేటప్పుడు కొద్దిగా అవతలోళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, కోపంలో ఉన్నారా, నార్మల్గా ఉన్నారా, బాధలు ఉన్నారా. మీడియా అంటే అందరికి ఒక రెస్పెక్ట్. కానీ దాన్ని ఏం చేస్తున్నాం అంటే కొంతమంది వెళ్ళి మనమే గెలుక్కుంటున్నాం. అలా గెలుక్కోవడం వల్లనే ఆ TV9 రిపోర్టర్ గారికి అది జరిగింది. సో మిగతా వాళ్ళు కూడా ఇక ముందు ఎవరినన్నా అడగాలన్నా, క్వశ్చన్స్ వేయాలన్నా, లేకపోతే ఏదన్నా వీడియో మనం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి కొద్దిగా చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే అందరి ఫ్యామిలీలు అందరు ఒకలాగా ఉండరు, అందరికీ అది ఉండదు. ఎందుకంటే ఆయన ఇంత పెద్ద ఫ్యామిలీ, మీడియాకి ఎందుకు భయపడతాడండి ఆయన? అంటే మీడియా అనగానే మనం ఏమన్నా మూసుకొని ఉంటారు అనుకుంటారు, అందరూ ఉండరు. కాబట్టి మీడియా అయినా ఎవరైనా ఒక పబ్లిక్ ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే ఏంటంటే ఫ్యామిలీలో వెళ్ళి ఎవరైనా చిచ్చు పెడితే అట్లా ఉంటుందని చెప్పి మనం చూడడానికి జరిగింది. కాబట్టి మీడియా వాళ్ళు కూడా కొద్దిగా మనం ఆలోచించి అడగాలి, ఆలోచించి చేయాలి. ఇప్పుడు దానివల్ల ఏమైందండి, ఆయన కోపంలో ఉన్న ఆయన ఒక పర్సన్ని పోయి గెలికి ఆయన చేతిలో దెబ్బలు తింటివి, అనవసరంగా ఆయన ఇప్పుడు జైలుకు పోవాల్సిన పరిస్థితి. ఆయన గన్లు మొత్తము లైసెన్స్లు కూడా క్యాన్సిల్ చేసిరి. దీనివల్ల ఒక పర్సన్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నార్మల్గా అది ఉంటే బాగానే ఉంటుంది. పదే ఏసి చూపించి అడ్డమైన ట్యాక్స్ పెట్టి, అడ్డమైన టైటిల్స్ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మనం దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. కాబట్టి కొద్దిగా మనం కూడా మీడియా వాళ్ళము కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. నేను ఒక ఆడియన్గా చెప్పాలనుకుంటున్నా. మీడియా అంటే చాలా మందికి ఈ మధ్య భయం అయిపోయింది. అరే మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా మీడియా అంటే భయపడుతురు.
మీడియా పోతే అబ్బో ఏమన్నా మనకు అదైతుందేమో అని చెప్పి మీడియా అనగానే ఒక ఒక భయం పుట్టిస్తున్నాం మనం. భయం కాదు, నిజంగా బయటకు వచ్చి నిజాన్ని చెప్పేటట్టు ఉండాలి కానీ భయపడి చెప్పేటట్టు, భయపడి వణికిపోయేటట్టు మాత్రం చేయకండి. మీడియా అంటే బాగా ఈ మధ్య హల్చల్ చేస్తున్నారు మీడియా వాళ్ళని అని, కాబట్టి అది కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అట్లా ఇప్పుడు TV9 రిపోర్టర్కి జరిగినట్టు ఇంకా వేరే ఎవరికి జరగకుండా ఉంటుంది. ఆ ఒపీనియన్ గురించి మన మోహన్ బాబు గారు విషయం గురించి చిన్న టాపిక్ మాట్లాడదామని ఈ విషయాన్ని మీకు చెప్దామని వచ్చిన. మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ.